అమెరికాకి సంబంధించినటువంటి పెంటగాన్లో పిజ్జాల ఆర్డర్లు పెరిగినాయి అనమాట. పిజ్జా ఆర్డర్లు పెరిగినాయి అంటే అక్కడ ఏ దేశం మీద యుద్ధం జరుగుతుందని ఒక సంకేతంగా నమ్ముతారన్నమాట. మేబీ యుద్ధానికి వెళ్తున్నాం కదా, పిజ్జాలు దొరకపోవచ్చు అని చెప్పేసి ఈ మెక్డొనాల్డ్స్లో, కేఎఫ్సీల్లో, వాటిలో వీటిలో విపరీతంగా పెట్టుకుంటారు అనుకుంటా బహుశా. సో ఇప్పుడు అదే జరిగిందన్నట్టుగా తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చినటువంటి గడువును మరో 10 రోజులు పొడిగించాడు. 10 రోజులు ఎందుకు పొడిగించాడంటే ఆ సైన్యాన్ని అక్కడ పంపించుకోవడానికి వాడికి టైం కావాలి, అందుకు పొడిగించాడు అనమాట. తెర వెనుక యుద్ధ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. 10 రోజులు పొడిగించినట్లు ప్రకటించినప్పటికీ తెర వెనుక యుద్ధ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అయితే పిజ్జా మ్యాటర్ విషయానికి వస్తే కనుక యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదొక వింతైన కానీ చాలా సందర్భాల్లో నిజమైన అంచనా అనమాట. పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు ఆర్డర్లు ఒక్కసారిగా 200% నుంచి 300% వరకు పెరిగాయి. దీనికి డౌకాన్ లెవెల్ 3గా పిలుస్తారు. పెంటగాన్లోని ఉన్నతాధికారులు, సైనిక వ్యూహకర్తలు రాత్రంతా మేల్కొని యుద్ధ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు బయట నుంచి భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తారనమాట. 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు పెరగడం ద్వారా యుద్ధం మొదలవుతుందని ముందే పసిగట్టారనమాట. సైనిక నిపుణుల ప్రకారం అమెరికా కేవలం గగనతల దాడులకి పరిమితం కాకుండా సైన్యాన్ని దింపడం దిశగా ఆలోచిస్తూ ఉంది. అమెరికా ముందు ప్రస్తుతం 3 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది హార్మోజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద ద్వీపమైనటువంటి కేష్మల్ ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడం. ఇరాన్ ఇక్కడ తన క్షిపణులు, డ్రోన్లను దాచి ఉంచిందని అమెరికా నమ్ముతోంది. ఇక రెండవది ఇరాన్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు కర్గ్ ఐలాండ్పై దాడి చేయడం. ఇక మూడవది ఇరాన్ దగ్గర ఉన్నటువంటి భావిస్తున్నటువంటి 450 కిలోల యురేనియాన్ని పట్టుకోవడం. సో ఇరాన్ చమురు మార్గాలు మూసివేస్తామని హెచ్చరించడంలో ఆ దేశ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ వ్యూహాలు అయితే రచిస్తుంది. సో మొత్తానికైతే ఈ పెంటగాన్ దగ్గర వచ్చేసి ఈ పిజ్జా ఆర్డర్లు అయితే పెరిగినాయి అనమాట. ఇవి పెరిగినాయి అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ అధికారులంతా కూడా ఒక్కసారిగా వ్యూహాలు వేసుకుంటా ఇంటి దగ్గర నుంచి తిండి దొరకదేమో బహుశా. అందుకోసం చెప్పేసి పక్కన ఉన్నటువంటి కేఎఫ్సీలు, వీటిలో దగ్గర నుంచి పిజ్జాలు ఆర్డర్ పెట్టుకొని మింగుతారంట. సో ఇప్పుడు అదేవిధంగా అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయి అనేది వార్త యొక్క సారాంశం. అంటే యుద్ధం మొదలైందని ఇండైరెక్ట్గా ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది.